17వ రోజు పత్రిజీ తులసి దళంలో ఈరోజండి షట్ చక్రాలు సహస్రారం అంటూ తెలియజేస్తూ ఉన్నారు. తెలుసుకుందామా. నాడీ మండలంలో అతి ముఖ్యమైన చక్రాలు మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ. అనేక నాడులు కూడిన పరిస్థితే చక్రం అనబడుతుంది. ప్రతి చక్రం ఒక్కొక్క శరీరంతో ముడిపడి ఉంది. షట్ చక్రాలు సహస్రారము 7 శరీరాలకు సంబంధించినవి. ఆనాపానసతి వలన కుండలిని జాగృతమై షట్ చక్రాల్లోనూ శుద్ధి జరుగుతుంది. సహస్రారం అన్నది చిట్ట చివరి స్థితి. ఇది మామూలుగా షట్చక్రాల్లో లెక్కకి రాదు. సహస్రారమే సహస్రదళ కమలం. ఇదే 1000 పడగల పాము. కుండలిని ఎప్పుడైతే సహస్రారంలో స్థితమవుతుందో అప్పుడే నిర్వాణ స్థితిని పొందామన్నమాట. అంటే నిర్వాణమయ కోసం ఉత్తేజితమైందన్నమాట. నిర్వాణ స్థితి పొందినప్పుడే ద్విచక్షువును సంపూర్ణంగా సంతరించుకుంటాం. ద్విచక్షువు ఆనాపానసతి అభ్యాసం వల్ల చిత్తం అతి స్వల్ప కాలంలోనే వృత్తిరహితం అవుతుంది. చిత్తం అన్నది వృత్తిరహితం అవుతూనే కుండలిని జాగృతం అన్నది మొదలవుతుంది. కుండలిని జాగృతమయ్యి చక్రాలన్నిటినీ ఉత్తేజితం చేసుకొని సహస్రారాన్ని చేరుకున్నప్పుడు, ఏది కావాలంటే దాన్ని చూడగల శక్తి వచ్చినప్పుడు ద్విచక్షువు తెరుచుకుంది అంటాము. ద్విచక్షువు పరిపక్వం చెందినప్పుడు మనం కూడా పరమ గురువుల కోవలో చేరుతాము. మరొకటి సవికల్ప సమాధి. సమాధి అంటే ఆధ్యాత్మికమైన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరుకుతున్న స్థితి. సా ప్లస్ వికల్పం = కొన్ని సంశయాలతో కూడుకొని ఉన్న చిత్తం అన్నది శాంతి స్థితికి వచ్చిన తర్వాత నుంచి కుండలిని జాగరణం పూర్తయ్యే వరకు ఉన్న స్థితే సవికల్ప సమాధి స్థితి. ఇందులో కొన్ని సూక్ష్మ శరీరానుభవాలు వస్తాయి. ఇందువల్ల మనిషి అంటే కేవలం భౌతిక శరీరమే కాదు, సూక్ష్మ శరీరాది సముదాయం కూడా అని తెలుస్తుంది. కొన్ని ఇతర లోక దృశ్యాలు చూడటం కూడా జరుగుతుంది. కనుక ఈ చర్మచక్షువులకు కనపడే ప్రపంచమే కాదు, ఇంకా ఎన్నో ఇతర లోకాలు కూడా ఉన్నాయని మనం తెలుసుకుంటాం. అయితే మన జన్మ పరంపర గురించి, కర్మ పరంపర గురించి, మన పూర్ణాత్మ గురించి ఇంకా సంపూర్ణంగా యథార్థంగా అనుభవం ఉండదు. సమాధి స్థితి సవికల్పంతో మొదలయ్యి క్రమంగా అది నిర్వికల్పంగా మారుతుంది. మరొకటి నిర్వికల్ప సమాధి. నిర్ ప్లస్ వికలం, నిర్వికల్పం. వికల్పం అంటే సంశయం, నిర్వికల్ప అంటే సంశయాలు లేని. కనుక నిర్వికల్ప సమాధి అంటే ఏమాత్రమూ సంశయాలు లేని స్థితి. ద్విచక్షు ఉత్తేజితమైన తరువాత స్థితి. తన పూర్ణాత్మ గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న స్థితి. పూర్ణాత్మతో మిగిలిన పరమగురు పరంపరతో విచ్ఛిన్న అనుసంధానం కలిగిన స్థితి. తన జన్మ పరంపర గురించి, కర్మ పరంపర గురించి సంపూర్ణంగా తెలుసుకున్న స్థితి అన్నమాట. నిర్వికల్ప సమాధి అంటే నిర్వాణ స్థితి, సర్వ సంశయ రహిత స్థితి. మనం నిర్వికల్పమై అయినప్పుడే తోటి వారికి సత్యమార్గం చూపించగలుగుతాం. మరొకటి ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే ఆత్మ గురించి జ్ఞానం, అంటే తన గురించి తాను తెలుసుకోవటం. నేను భౌతిక శరీరం మాత్రమే కాదు, శరీరధారిని కూడా అని తెలుసుకోవటం. నేను మూల చైతన్యం అని తెలుసుకోవటం. ఇదంతా ధ్యానం ద్వారానే సాధ్యం. ఆత్మజ్ఞానం అన్నది తొలిమెట్టయితే బ్రహ్మజ్ఞానం అన్నది మలిమెట్టు. బ్రహ్మజ్ఞానం అంటే సకల చరాచర సృష్టి యొక్క జ్ఞానం, కోటాను కోట్ల లోకాల గురించి వీలైనంత సుస్పష్ట విజ్ఞానం. ఆత్మజ్ఞానం లేనిదే బ్రహ్మజ్ఞానం అన్నది అసంభవం. ఆత్మజ్ఞానే ఋషి, బ్రహ్మజ్ఞానే బ్రహ్మర్షి. తన నిజస్థితిని తెలుసుకున్నవాడు ఆత్మజ్ఞాని. తన బయటి ప్రకృతిని అర్థం చేసుకొని దాన్ని సంపూర్ణంగా అధీనం చేసుకున్నవాడే బ్రహ్మజ్ఞాని. బ్రహ్మజ్ఞాని అయినప్పుడే బ్రహ్మ పదవి లభిస్తుంది. బ్రహ్మ అంటే క్రియేటర్ అని. అతను కొన్ని ఆత్మలను, కొన్ని లోకాలను సృష్టి చేయగలవాడు, అంటే సొంతంగా సృష్టి చేయగలవాడని. సకల లోకజ్ఞాని అయిన వాడే నూతన లోకాలను సృష్టించగలడు.
ఆత్మజ్ఞానం ధ్యానం ద్వారా లభించే ప్రథమ స్థితి. బ్రహ్మజ్ఞానం ద్విచక్షు యొక్క పరమ పరిపక్వతా స్థితి. మరొకటి మాయ. మాయ అనే పదానికి నిర్వచనం యా మా సా మాయ అనే. యా ఏదైతే, సా అది, దానిని మా లేదో మాయ అని అంటారట. అంటే ఏదైతే లేదో, అంటే దేనికైతే అస్థికత లేదో దానికి మాయ అని పేరు. నిజానికి ప్రపంచంలో రెండు వస్తువులు మాయ. ఒకటి చావు అనే భావన, రెండు నేను వేరే నువ్వు వేరే అనే భావన. చావు ఎక్కడా లేదు, ఉన్నదల్లా ఆది అంతం లేని పరిణామక్రమమే. చావు లేదని తెలుసుకున్నవాడే మాయలో నుంచి బయటపడినవాడు. అలాగే అహం బ్రహ్మాస్మి తత్వమసి అంటే నేను అదే నువ్వు అదే మమాత్మ సర్వభూతాత్మ అన్న తెలుసుకున్నవాడే మాయలో నుంచి బయటపడినవాడు. దేహాత్మ భ్రాంతి ఉన్నవాడే మాయలో చిక్కినవాడు. దేహాత్మ భ్రాంతి అంటే దేహమే నేను అన్న భ్రాంతి కలవాడు. ఆత్మే దేహం అన్న జ్ఞానం ఉన్నవాడు మాయ లేనివాడు. అంటే నేను అనే భావనే తన దేహం తన స్వరూపం అని తెలుసుకున్నవాడు. ధ్యానం ద్వారానే దేహాత్మ భ్రాంతి తొలుగుతుంది. ధ్యానం ద్వారానే మమాత్మ సర్వభూతాత్మ అని తెలుసుకుంటాము. 3 అడుగులు. భూలోక భువర్లోక స్వర్గలోకాలనే 3 అడుగులను వామనుడు బలి చక్రవర్తిని కోరాడు. భూలోకం అంటే ఏమిటి? మన శరీరమే భూలోకం. దీనినే కొంతమంది ప్రకృతి అని కూడా అంటారు. ఇంకా మనసే భువర్లోకం, ప్రజ్ఞయే సువర్లోకం. బలి అంటే పన్ను లేక సుంకం, ట్యాక్స్. మన ఇంటికి నీరు సరఫరా చేసినందుకు మున్సిపాలిటీకి పన్ను కడతాం కదా, అదేవిధంగా మానసిక సంబంధమైన దానికి కూడా పన్ను కట్టాలి. బలి చక్రవర్తి కట్టిన సుంకం ఏమిటి? తన శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తులన్నిటినీ భగవంతునికి ధారపోయడం. పురాణాల్లోని కథలు కొన్ని విచిత్రంగా ఉంటాయి. భగవంతుని ఒక పాదం భూలోకాన్నంతా ఆక్రమించిందట, రెండవ పాదం ఆకాశాన్నంతా వశం చేసుకున్నదట, మూడవ పాదం బలి చక్రవర్తి తలపై పెట్టాడట. అంటే శారీరక భ్రాంతిని ధ్వంసం చేశాడని అర్థం. శ్రీ సత్యసాయి సనాతన సారథి అక్టోబర్ 94. ఈ అభిప్రాయం సత్యసాయి బాబా వారిదని ఇక్కడ కూర్చబడిందండి. శారీరకంగా మానసికంగా మరి ఆధ్యాత్మికంగా మూడింటిలోనూ భగవంతుడు ప్రవేశించాడు. దీన్ని అంతరార్థం ఇదే. మరొకటి మూషిక వాహనుడు. వినాయకుడు అన్నవాడు మూషిక వాహనుడు. ఇంత పెద్ద పొట్టగలవాడు ఇంత చిన్న ఎలుక మీద ఏ రీతిగా కూర్చోగలడు అని అనేక మంది విమర్శలు చేస్తూ వచ్చారు. నిజంగా దీని అంతరార్థం తెలియని మూర్ఖులే ఇలాంటి అనర్థాలను అభివృద్ధి చేసి యథార్థాలను విస్మరిస్తున్నారు. మూషికం అంటే చీకటికి గుర్తు. వినాయకుడు అన్నవాడు చీకటిని తన క్రింద వేసుకున్నాడనమాట. అంటే చీకటిని అణగద్రొక్కాడు. ఇది కూడా శ్రీ సత్యసాయి సనాతన సారథిలో అక్టోబర్ 94 చెప్పిన విషయము. కనుక మూషిక వాహనుడంటే ఎలుకనెక్కిన వాడని కాదు, చీకటిని అణగద్రొక్కి జ్ఞాన ప్రకాశాన్ని అందించిన వాడని అర్థము. మరొకటి ఆహారం వ్యవహారం. దేహం అన్నది వేరే, దేహి అన్నది వేరే. అన్నం, నీరు, రొట్టె మొదలైనవన్నీ మన దేహానికి ఆహారం మాత్రమే, అంతేకాని దేహికి కాదు, అంటే మనకు కాదు. పంచ జ్ఞానేంద్రియాల ద్వారా బహిర్జ్ఞానం శరీరం లోపలి చైతన్యాన్ని అంటే దేహిని చేరి దానిని ఉత్తేజపరిచేదే మనకు ఆహారం. పంచ కర్మేంద్రియాల ద్వారా మనం చేసే చేష్టలే మన వ్యవహారం. ఉదాహరణకు మన మాటల్లో ఇతరులకు వారి చెవుల ద్వారా ఆహారం అవుతుంది. మన చేష్టలు ఇతరులకు వారి కళ్ళ ద్వారా ఆహారం అవుతుంది. మన వ్యవహారం ఇతరులకు ఆహారం, ఇతరుల వ్యవహారం మనకి ఆహారం. ఆహార వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. ఆహారంలో జాగ్రత్త వహించాలి అంటే చెడు వినరాదు, చెడు చూడరాదు. చెడు అంటే పనికిరానివి అన్నమాట. అంటే మనకు అనవసరమైన వాటిని మనం పట్టించుకోరాదని. అలాగే వ్యవహారంలో జాగ్రత్త వహించాలి అంటే చెడు పలకరాదు అని, మనకు తెలియనివి తెలిసినట్లు పలకరాదు అని.
ఉభయాత్ర అనవసరపు మాటలు ససేమిరా కూడదు అని. ఇదే గాంధీ గారి 3 కోతుల నీతి సూత్రం. ఆహార వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి అంటే పనికిరాని దృశ్యాలు చూడరాదు, పనికిరాని మాటలు వినరాదు, పనికిరాని మాటలు పలుకరాదు అని. మరొకటంది అశోకవనం. సీతాదేవి అశోకవనంలో శోకవృక్షం కింద వలవలా ఏడ్చింది. ఇది నిజమేనా? కాదు. ఇందులో వాల్మీకి మహర్షి యొక్క కవితా చాతుర్యం ఉంది. పామర్లకు సంకేతంగా భర్త ఎడబాటయింది కనుక వలవల ఏడ్చిందన్నాడు. అయితే ఆవిడ మహాజ్ఞానురాలు, మహాయోగిని. ఆవిడకు శోకం అన్నది అసంభవం కనుక అశోకవనం అన్నాడు, శోక వృక్షం అన్నాడు. అశోక అంటే +శోక, ఎక్కడ శోకం లేదో అక్కడ అన్నమాట. కనుక సీతాదేవి శోకగ్రస్తి అయినది నిజానికి అవాస్తవం. మరొకటి సవిరామ పరిశ్రమ. పరిశ్రమ అన్నది ఎప్పుడు చేసే తీరాలి. అప్పుడే పనులు జరుగుతాయి, అప్పుడే విద్యలన్నీ అబ్బుతాయి, అప్పుడే కళలను పూర్తిగా నేర్చుకుంటాం. అయితే అవిరామ పరిశ్రమ మాత్రం పనికిరాదు. ఎప్పుడూ సవిరామ పరిశ్రమ పద్ధతే సరి అయినది. విరామం, విశ్రాంతితో కూడిన, విరామం, విరామం లేని. అవిరామ పరిశ్రమ వల్ల మొదటికే మోసం వస్తుంది. అవిరామం అన్నది మోహం, అతి. మోహం అన్నది, అతి అన్నది ఎప్పుడూ కూడదు. అతి సర్వదా అనర్థ హేతువే. పరిశ్రమ ఎప్పుడూ సవిరామంగానే ఉండాలి. మేనక ప్రయోగం. వశిష్ఠుడిలాగా బ్రహ్మర్షిగా వెంటనే కావాలని అవిరామ పరిశ్రమ చేస్తున్నాడు విశ్వామిత్రుడు. అది గమనించి ఇంద్రుడు ఆ పద్ధతి సరికాదు, అది స్వయం హానికరం అని తెలుసుకున్నవాడు కనుక కనికరించి మేనకను పంపి ఒక్కింత విరామం కలిగేటట్లు చేశాడు. కొన్ని నెలలు మేనకతో కలిసి విశ్రమించిన తరువాత విశ్వామిత్రుడు తిరిగి సాధన చేపట్టి చిరకాలంలోనే బ్రహ్మర్షి కాగలిగాడు. మూర్ఖంగా ప్రవర్తించే వారికి సహాయపడేవాడే ఇంద్రుడు. కానీ అతనిని ఎలా చిత్రీకరించారు? అతి ఆతృత అన్నది ఎప్పుడూ హానికరం. నిదానంగా నిలకడగా ఉంటేనే దేనిలోనైనా గెలుపు. నిదానం ప్రధానం. మరొకటి దత్తాత్రేయ. ముని అంటే మౌని, వాక్ మౌనము ఉన్నవాడన్నమాట. మహాముని అంటే చిత్తం వృత్తిరహితమైన వాడన్నమాట. ఆత్రి, త్రిగుణాలను దాటినవాడు. ఆత్రి కాని వాళ్ళంటే త్రిగుణాలలో మునిగి తేలే త్రిగుణాత్మకులు. తమకన్నా ఎక్కువగా కండబలం, దేహ సౌందర్యం, అధికారాలు, పదవులు, చదువులు, సంస్కారాలు ఉన్నవారి పట్ల అసూయతో, ద్వేషాలతో ఉండటం సర్వసామాన్యం. అయితే త్రిగుణాలను దాటి ఆత్మపరంగా ఉన్నప్పుడు కూడా ఒక్కోసారి అసూయ ఉండవచ్చు. విశ్వామిత్రుడిలాగా తాను రాజర్షిని మాత్రమే, మరొకరు బ్రహ్మర్షని, మనిషికి చివరిగా ఈ ఆధ్యాత్మిక అసూయ కూడా ఉండరాదు. అంటే ఆత్రి మహామునిగా అయినా అనసూయతో కాపురం చేయాల్సిందే. అసూయ లేని స్థితి అనసూయ స్థితి. అప్పుడే అంత దత్తమవుతుంది, సిద్ధులన్నీ వస్తాయి. అలా అష్టసిద్ధుల్ని దత్తమైన స్థితే దత్తాత్రేయ స్థితి. అందుకే జీసస్ అన్నారు, దేవుని రాజ్యం చేరి ఆ సత్యంలో, ఆ ధర్మంలో వసించండి, అప్పుడు మీ దగ్గరికి అన్నీ చేర్చబడతాయి అని. దేవుని రాజ్యంలో చేరటం అంటే ఆత్రి మహాముని అవటం. ఆ సత్యంలో, ఆ ధర్మంలో ఉండటం అంటే అనసూయతో సంసారం చేయటం. అప్పుడు మీ దగ్గరికి అన్నీ చేర్చబడతాయంటే దత్తాత్రేయ స్థితి అన్నమాట. త్రిగుణాలు దాటి నిర్గుణంలో సదా అనసూయ స్థితిలో స్థితమైనప్పుడే సర్వసిద్ధులు దత్తమవుతాయి. మరొకటి ఏడుకొండలవాడు. వెంకటేశ్వర స్వామి అంటే 7 కొండలవాడు. 7 కొండలు దాటి వెళ్ళాలి కనుక 7 కొండలవాడని లోకాలు సాధారణంగా అనుకుంటూ ఉంటారు. అయితే 7 కొండలు అన్నవి 7 శరీరాలను, 7 చక్రాలను సూచిస్తాయి. కనుక తన 7 చక్రాలను పూర్తిగా స్వాధీనం చేసుకొని తన 7 శరీరాలను పరిపూర్ణంగా ఉత్తేజితం చేసుకున్న వాడిని 7 కొండలవాడు అని అంటాం. ప్రతి పరమ గురువు 7 కొండలవాడే. ప్రతి ధ్యాని చివరికి అయ్యేది ఓ 7 కొండలవాడుగానే.
1500 సంవత్సరాలుగా యోగ స్థితిలో ఉంటూ ఇప్పటికీ తిరుమల కొండల్లో మన మధ్య భౌతిక శరీరధారి ఉండి మార్గదర్శి అయి మనల్నందరినీ ఎంతగానో అలలారిస్తున్న ఓ మహాయోగి పుంగవుడే ఆ 7 కొండల వాడే శ్రీ వెంకటేశ్వర స్వామి. పుత్రుడు పున్నామ నరకం. పునఃనామ నరకం అంటే మళ్ళీ పేరు తీసుకునే నరకం అంటే పునర్జన్మ అన్నమాట. పుత్రుడు అంటే వారసుడు, మన గుణాలను సంతరించుకున్నవాడు, మన జ్ఞానాన్ని గ్రహించినవాడు. కనుక పుత్రుడు మనల్ని పున్నామ నరకం నుండి తప్పిస్తాడంటే మన ఆత్మ శిష్యుల ద్వారానే మనకు జన్మరాహిత్య పదవి వస్తుందన్నమాట. పుత్రుడంటే శారీరక వారసుడు కాదు, మానసిక వారసుడు. మనలాంటి ఆత్మజ్ఞానులను కొంతమందినైనా తయారు చేస్తేనే మనకు మరి పునర్జన్మ నుండి విడుదల. చతుర్ముఖేన బ్రహ్మ. బ్రహ్మకు 4 ముఖాలు అంటారు. అహం బ్రహ్మాస్మి అనే వేదవాకు ప్రకారం అహం అంటే బ్రహ్మ, నేను అనేదే బ్రహ్మ. నేను అంటే ఆత్మ పదార్థం అన్నమాట. చతుర్ముఖాలంటే 4 ద్వారాలు. ఈ నేనును చేరుకోవటానికి 4 ద్వారాలు ఉన్నాయి. 4 మార్గాలే 4 ముఖాలు. నేను అనేది 4 తత్వాలుగా ప్రకటితమవుతోంది. అవే మనో, బుద్ధి, చిత్త, అహంకారాలు. ఒకే వ్యక్తి తండ్రితో ఉండేటప్పుడు కొడుకని, కొడుకుతో ఉండేటప్పుడు తండ్రిని, సోదరుడితో ఉండేటప్పుడు సోదరుడని, మనమడితో ఉండేటప్పుడు తాతని వ్యవహరించబడినట్లు ఒకే నేను వివిధ పరిస్థితుల్లో విభిన్న వస్తువులుగా పరిగణించబడుతోందన్నమాట. సంకల్ప వికల్పాలు చేసేటప్పుడు మనసుగా, నిత్యానిత్యాలను మంచి చెడులను చేపట్టేటప్పుడు బుద్ధిగా, నిరంతర చింతన చేసేటప్పుడు చిత్తంగా, నేను నాది అనేటప్పుడు అహంకారంగా, ఆత్మ పదార్థాన్ని అంటే నేనుని మనం వివరిస్తాము. దుష్ట చతుష్టయం 4 యోగాలు. చతుర్ముఖేన బ్రహ్మ అన్నారు అంటే బ్రహ్మకు 4 ముఖాలు ఉన్నాయని, అహం బ్రహ్మాస్మి అంటే నేను అన్నదే బ్రహ్మ. మహాభారతంలో దుష్ట చతుష్టయం అన్నది మహాబుద్ధి, చిత, అహంకారాలనే చతుర్ముఖులను సూచిస్తుంది. మనసు దుశ్శాసనుడు, బుద్ధి కర్ణుడు, చిత్తం శకుని, అహంకారం దుర్యోధనుడు. అలాగే మహాభారతంలో కృష్ణుడు బ్రహ్మకు సూచిక. చతుర్ముఖాల ద్వారా 4 యోగాలు సూచించబడ్డాయి. భక్తి యోగం అహంకారాన్ని అంటే నేను నాది అనే భావాలను పూర్తిగా తుడిచిపెట్టడం. కర్మయోగం సంకల్ప వికల్పాలను ఆత్మాత్మగా సరి చేసుకుంటూ మనసును శుద్ధి చేసుకోవటం. జ్ఞానయోగం బుద్ధిని సునిశ్చితంగా చేయటం అంటే నిత్యానిత్య విచక్షణ జ్ఞానాన్ని పెంపొందించుకోవటం. రాజయోగం చిత్త వృత్తులు నిరోధించి సమాధి ప్రజ్ఞను పొందటం. ఆఖరిగా చిత్తగుప్తుడు. వాస్తవానికి ఇది గుప్త చిత్రం. గుప్త అంటే రహస్యం, చిత్తం అంటే రికార్డులు, అంటే ఆకాశిక్ రికార్డులు అన్నమాట. ప్రపంచంలో ప్రతిదీ ఆటోమేటిక్గా అనంతపు ఆకాశతత్వంలో రికార్డ్ అయిపోతూ ఉంటుంది. దివ్య దృష్టితో ఈ రికార్డులను చూసి భూత భవిష్యత్ వర్తమానాల గురించి ఎంచక్కా తెలుసుకోవచ్చు. శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ధ్యానంలో ఈ గుప్త చిత్రాలను చూసే కాలజ్ఞానం రాయగలిగారు. అలాగే నోస్ట్రాడమస్ కూడా. ప్రతి యోగి తన ద్విచక్షు ఉపయోగించి ఈ గుప్త చిత్రాల ద్వారా సర్వం తెలుసుకుంటూ ఉంటాడు. రేపు దర్పహ అంటూ చెప్తున్నారు. తెలుసుకుందామా అండి? థ్యాంక్ యూ.